జల స్నానం కురు ప్రభో శ్రీమద్గురునకు శుచోదక స్నానం సమర్పయామి. ఇంతకుముందు మనము ఆ దేవుళ్లకు ఏ విధంగా చేసేటంటే స్నానం చేయించడం, పంచామృతంతో స్నానం చేయించడం. పంచామృతంతో స్నానం చేయించిన తర్వాత శుద్ధమైనటువంటి ఒక ఉదకంతో స్నానం చేయాలి. మనం కూడా నిత్య జీవితంలో ప్రతి వాళ్ళు మనం కొత్తగా ఏం చేస్తలేము. ప్రతి వారికి ఒక చుట్టమో బంధువు వచ్చినప్పుడు అతనికి కూడా మనం కాలం నీళ్ళిస్తున్నాం. కాలు కడుగుతలేము కావచ్చు, కానీ కాలం నీళ్ళిస్తే కడిగినట్టే. ఎందుకంటే అతను కూడా దైవ స్వరూపుడే, చుట్టమైన బంధువైనా ఏవైనా. అతనికి రండి నాయన అని చెప్పి చేయి పట్టుకొని లోపల తీసుకొని పోతాం, అతను దైవ స్వరూపుడే. మరి అతనికి కూర్చోనాయన అని చెప్పి కుర్చీ చేస్తాం కదా. నాయన మరి ఒకసారి స్నానం చేయండి అని చెప్పి స్నానానికి గదికి పంపిస్తాం. పంపించినప్పుడు అక్కడ ఏమి ఇస్తాము? షాంపూ, సబ్బు ఏదో ఇస్తాం. ఇంతకు ముందు అయితే ఒకప్పుడు అంబలి పెట్టి పంచామృతాలతో స్నానం చేయించేటువంటి వాళ్ళు మొదట్లో. దాని తర్వాత కొంచెం అంబలి కాడికి వచ్చింది, పిండి కాడికి వచ్చింది. మరి ఇప్పుడు సబ్బుల కాడికి వచ్చినాయి. కాబట్టి అలాంటి సబ్బులు పెట్టుకున్న తర్వాత మన శుద్ధమైనటువంటి ఒక నీరుతో కూడా స్నానం చేయాలి కదా. ఇప్పుడు శుద్ధమైన నీరు, ఏం నీరు శుద్ధమైనటువంటిది? ఇప్పుడు అన్ని మినరల్ వాటర్, బురద నీరు కాకుండా నీరు కాకుండా శుద్ధమైనటువంటి ఒక నీరు అంటే మరి సూర్యకిరణాలు సర్వము ప్రశాంతంగా అన్ని కిరణాలు పడ్డటువంటి ఒక నీళ్ళే పవిత్రమైనటువంటి అని చెప్పి మరి నది స్నానాలు చేస్తూ ఉన్నాము, సముద్ర స్నానాలు చేస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఒక స్నానం ఏ స్నానం చేయాలంటే అతని యొక్క ఆనంద బాష్పాలట. ఆనందమైనటువంటి ఒక బాష్పాలు కంటి నీరు ఎట్లా ఉండాలి? దుఃఖంతో నచ్చినటువంటి కాదు. ఆ నీరు ఎట్లా ఉండాలంటే ఎప్పుడు మీ సన్నిధికి చేరినప్పుడే సర్వశాస్త్రముల వాసనలు నన్ను జతయు చేర్చే, లేని వాడను నేను నన్ను లేక చూడు మరిన నదివేత శూన్యమౌనడి శుద్ధోదకములను తెచ్చితి జలకములాడు కానీ కృపగాచిది. శుద్ధోదకములను తెచ్చితి జలకములాడు కానీ కృపగా అకలంకారూప వేడుక పుట్టి నీసాను. నాకు శాస్త్రాల వల్ల, పురాణాల వల్ల ఏ ఇతరమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయో చదివినటువంటి యొక్క రస పదార్థం ఏదైతే ఉందో అదంతా కూడా శుభ్రంగా కడిగి అదంతా ఏమి లేకుండా చేసి శుద్ధమైనటువంటి యొక్క నీరు ఇస్తున్నాను అని చెప్పి ఆ కంటి నీరు ఏ విధంగా శుద్ధమైనటువంటి నీరు సద్గురు మహారాజుకి